ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్ ఎక్స్ గేమింగ్ రివ్యూ అనమాట. ఈ మొబైల్ వచ్చేసి 8 ఇయర్స్ అయితే అయింది రిలీజ్ అయ్యి. ఈ వీడియోలో చూద్దాం ఈ 8 ఇయర్ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ అనేది, అండ్ ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా, అదేవిధంగా ఏమైనా ల్యాగ్స్ కూడా ఏమైనా నోటీస్ చేశానని. నేనైతే ఈ వీడియోలో కొన్ని హెవీ గేమ్స్ అయితే ఆడబోతున్నాను. తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది ప్రతి ఒక్క గేమ్ తర్వాత టెంపరేచర్స్ ఎలా ఉన్నాయని చెప్పని, అది డిస్ప్లే సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అనేది. ప్రజెంట్ వచ్చేసి నేను వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను. బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న గేమ్స్ నేను ఆడబోతున్నాను. టోటల్ 6 గేమ్స్ అనమాట. నేను ఈవెన్ అంబియంట్ టెంపరేచర్ కూడా అయితే చెక్ చేశాను, అదే రూమ్ టెంపరేచర్ కూడా. ఇది వచ్చేసి 29.9 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇంకొచ్చేసి ఇనిషియల్ టెంపరేచర్ డివైస్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ 33.2 డిగ్రీ సెల్సియస్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి పబ్జీ. సో లెట్స్ స్టార్ట్. నేనైతే ప్రతి ఒక్క గేమ్ ఆల్మోస్ట్ 10 minutes ప్లస్ అయితే ఆడతాను అనమాట. తర్వాత మీతో షేర్ చేసుకుంటాను బ్యాటరీ ఎంత డ్రాప్ అయింది, అదేవిధంగా టెంపరేచర్స్ ఎంత రీచ్ అయిందని మ్యాక్సిమం అనేది. ఈ ఐఫోన్ ఎక్స్ వచ్చేసి యాపిల్ A11 చిప్ సెట్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక 10 నానోమీటర్ ప్రాసెసర్. 10 నానోమీటర్ అంటే లైక్ ప్రజెంట్ ఉన్నదంతా కంపేర్ చేస్తే ఎంత ఓల్డ్ చెప్పొచ్చు అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది 10 నానోమీటర్ కాబట్టి బ్యాటరీ ఎక్కువ తీసుకుంటుంది, అండ్ ఆల్సో టెంపరేచర్స్ కూడా ఎక్కువ అయితే క్రాస్ అవుతుందని నేను అజ్యూమ్ చేస్తుంది. 40 డిగ్రీ సెల్సియస్ ఈజీగా అయితే క్రాస్ అయిపోతుందని. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఎంత టెంపరేచర్ రీచ్ అయింది మాక్సిమం అనేది ప్రతి ఒక్క గేమ్లో. నేనైతే ప్రతి ఒక్క గేమ్ని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను అనమాట, బికాస్ మీకు రిజల్ట్స్ మాత్రమే చూపించాలని చెప్పని. ఒకవేళ మీరు గేమ్ ప్లే కూడా చూడాలి అంటే యూట్యూబ్ సెట్టింగ్స్లో ప్లేబ్యాక్లో స్పీడ్ అనేది డిక్రీజ్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా మీరు కరెక్ట్గా అయితే గేమ్ ప్లేని కూడా అయితే వాచ్ చేయొచ్చు అనమాట. ఆల్ రైట్, 10 minutes తర్వాత బ్యాటరీ అనేది స్టిల్ 100% అయితే ఉందన్నమాట. అండ్ ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే నోటీస్ చేయలేదు. నాకైతే ఇది స్టిల్ షాకింగ్ అయితే ఉంది. ఈ 8 year ఓల్డ్ మొబైల్ ఫోన్ స్టిల్ ఇప్పటికి కూడా గేమ్ని ఎంత బాగా హ్యాండిల్ చేసిందని చెప్పని. కానీ ఇది టూ ఎర్లీ అని చెప్పొచ్చు డిసైడ్ అవ్వడానికి. ఇంకా మనకి 5 more గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా టెస్ట్ చేసి తర్వాత లాస్ట్ అయితే మీకు చెప్తాను. ఇంకా టెంపరేచర్ వచ్చేసి డిస్ప్లే సైడ్ 41.9 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 41.3 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. నేను నెక్స్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి ఈ ఫుట్బాల్. అండ్ చాలామంది అయితే సజెషన్ ఇచ్చారనమాట ఈ గేమ్ ఆడమని నెక్స్ట్ గేమింగ్ రివ్యూలో. అందుకే గేమ్ అయితే యాడ్ చేశాను ఈ రివ్యూలో. ఒకవేళ మీ దగ్గర ఏమైనా గేమ్స్ అనేది అంటే పలానా గేమ్ బాగుంటుంది, ఇది ఆడితే ఆ హెవీ గేమ్ని ఆడడం ద్వారా ఆ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్, అసలు సిసలైన పర్ఫార్మెన్స్ మనకు తెలుస్తుంది అంటే ఆ గేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను నెక్స్ట్ గేమింగ్ రివ్యూలో అంటే వేరే మొబైల్తో ఏదైనా సరే చేస్తున్నప్పుడు ఆ గేమ్ని అయితే యాడ్ చేస్తాను. ఇకపోతే ఈ ఫుట్బాల్ గేమ్ అనేది నేను ఫస్ట్ టైం అయితే ఆడుతున్నాను అనమాట. అఫ్కోర్స్ ఈ రివ్యూ ముందు కొద్దిసేపు అయితే ఆడాను కానీ బట్ ఇదైతే ఫస్ట్ టైం అని చెప్తాను నేను. ఒకవేళ నా గేమింగ్ స్కిల్స్ అఫ్కోర్స్ బాగుండవు, బాగాలేవని చెప్పని మళ్ళీ కామెంట్ అయితే చేయకండి. నాకు తెలుసు నేను మరీ అంత గ్రేట్ అయితే కాదు ఈ ఫుట్బాల్లో. ఆల్రెడీ 21 minutes అయితే కంప్లీట్ అయింది ఈ గేమ్ ప్లేలో. బ్యాటరీ వచ్చేసి 96% దగ్గర అయితే ఉందన్నమాట. నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను ఐఫోన్స్లో, ఈ ఐఫోన్ ఎక్స్ అనే కాదు ప్రీవియస్గా రివ్యూ చేసిన 13 mini ఇంకా ముందున్న ఐఫోన్ SE మోడల్స్ అవన్నీ కూడా ఏంటంటే 100% బ్యాటరీ ఉన్నప్పుడు మంచిగా హోల్డింగ్ కెపాసిటీ బాగుంటుంది అనమాట. అంటే మనకి 100%లో చేసే టాస్క్లన్నీ కూడా మనం ఒకవేళ బ్యాటరీ 90% వచ్చినప్పుడు చేసామనుకోండి, అది అమాంతంగా 5% 8% అయితే డ్రాప్ అయిపోతుంది అనమాట. సో ఈ హోల్డింగ్ కెపాసిటీ చాలా బాగుంది ఐఫోన్స్లో. బట్ వన్స్ 1% డ్రాప్ అయినా అంటే లైక్ 99% వచ్చినా కూడా చాలు, ఇంకా బ్యాటరీ ఫాస్ట్గా అయితే డ్రైన్ అయిపోతుంది. అఫ్కోర్స్ మీరు యూస్ చేసిన యాప్స్ని బట్టి ఇది మళ్ళీ చేంజ్ కూడా అయితే అవుతుంది అనమాట. ఇంకా టెంపరేచర్ వచ్చేసి డిస్ప్లే సైడ్ 38.6 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 38.4 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. ఇక ముందు గేమ్తో కంపేర్ చేసుకున్నట్లయితే టెంపరేచర్ కొంచెం డ్రాప్ అయితే అయ్యాయి. నేనైతే కంఫర్టబుల్గా అయితే చేతిలో పట్టుకొని ఆడుతున్నాను ఎటువంటి ఇష్యూస్ లేకుండా. అండ్ బై ద వే నేను ఈ ఎంటైర్ గేమ్ ప్లేలో ఎంటైర్ గేమింగ్ రివ్యూలో ఎటువంటి బ్యాక్ కేస్ అయితే యూస్ చేయట్లేదు ఈ మొబైల్ ఫోన్కి. నెక్స్ట్ ఆడిపోతున్న గేమ్ వచ్చేసి జెన్షన్ ఇంపాక్ట్. ఇది ఒక హెవీ గ్రాఫికలీ ఇంటెన్సివ్ గేమ్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ గేమ్లో చాలా ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తానని. చూద్దాం కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత ఎలా ఉంటుందని. ఆల్ రైట్, కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత గేమ్ ప్లేలో నేనైతే ముందు అనుకున్న విధంగా ల్యాగ్స్ అయితే నోటీస్ చేశాను అనమాట. కానీ ఎక్కువ అయితే కాదు, అవుట్ ఆఫ్ 10లో 2 times అయితే నోటీస్ చేశాను. ఇంకా టైమింగ్ చూసుకున్నట్టయితే మనం 31 minutes ప్లస్ అయితే క్రాస్ అయిపోయాం. బ్యాటరీ వచ్చేసి 89% దగ్గర అయితే ఉందన్నమాట. ఇంకా టెంపరేచర్ వచ్చేసి డిస్ప్లే సైడ్ 42.2 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 43.9 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. నెక్స్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి షాడో ఫైట్ 4. చూద్దాం ఈ ప్రాసెసర్ ఈ గేమ్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అని.
ఆల్రైట్, కొన్ని నిమిషాలు ఈ గేమ్ని ఆడిన తర్వాత బ్యాటరీ అనేది 82% అయితే వచ్చేసింది అనమాట. ఇంకా టెంపరేచర్ వచ్చేసి డిస్ప్లే సైడ్ 42°C అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 42.6°C అయితే ఉంది. ఈ టెంపరేచర్స్ అనేది చాలా క్విక్గా అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట ఈచ్ గేమ్ తర్వాత. నేనైతే అది నోటీస్ చేశాను. అండ్ ఆల్సో నేనైతే ఇప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అవుతున్నాను అనమాట మొబైల్ని చేతిలో పట్టుకొని ఆడాలంటే. బికాస్ మనకి ఇది చుట్టూ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి కాల్ ఆఫ్ డ్యూటీ. చూద్దాం ఈ గేమ్ ప్లే తర్వాత ఏమైనా ల్యాగ్స్ కానీ ఏమైనా నోటీస్ చేశాను. ఆల్రైట్, కొన్ని నిమిషాలు ఈ గేమ్ ఆడిన తర్వాత బ్యాటరీ అనేది 75% అయితే డ్రాప్ అయింది. అండ్ ఎటువంటి ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేయలేదన్నమాట ఈ గేమ్లో. ఇంకా టెంపరేచర్ వచ్చేసి డిస్ప్లే సైడ్ 41.6°C అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 40.7°C అయితే ఉంది. అండ్ బై ద వే గైస్, ఈ బ్యాటరీ హెల్త్ అనేది ఈ iPhone X యొక్క బ్యాటరీ హెల్త్ అనేది 100% అయితే ఉందన్నమాట. నేను ఈవెన్ 3U సాఫ్ట్వేర్ టూల్ ద్వారా చెక్ చేశాను. అది అన్బాక్సింగ్ వీడియో అయితే మీకు చూపించాను అనమాట. ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఇక లాస్ట్ గేమ్ వచ్చేసి ఈ గేమింగ్ రివ్యూలో ఆస్ఫాల్ట్ కార్ రేసింగ్. ఇది కూడా ఒక గ్రాఫికలీ హెవీ గేమ్ అని చెప్పొచ్చు. ఇంకపోతే మనకి ఈ సీనరీస్ కూడా ఫాస్ట్గా అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుంది ఈ గేమ్ అనేది. ఆల్రైట్, ఈ గేమ్ అనేది కొద్ది నిమిషాలు ఆడిన తర్వాత మనం 1 hour మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇకపోతే ల్యాగ్స్ అలాగే ఫ్రేమ్ డ్రాప్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎస్, నేనైతే నోటీస్ చేశాను ఈ గేమ్లో. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అవుతుందని చెప్పని. ఎస్, అయ్యిందనమాట. మరీ ఎక్కువ అయితే కాదు, 3 out of 10 అయితే చెప్తాను అనమాట. ఇంకా బ్యాటరీ వచ్చేసి 70% అయితే వచ్చేసింది. ఇంకా టెంపరేచర్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ 42.8°C అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 43.7°C అయితే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కంటిన్యూస్గా టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయితే అవుతూనే ఉన్నాయన్నమాట. మనం ఒకవేళ హెవీ గేమ్స్ కానీ గ్రాఫికల్లీ ఎక్కువ ఉన్న గేమ్స్ ఆడుతున్నట్లయితే. సో ఇప్పుడు వచ్చి అందరికీ క్వశ్చన్ ఏంటంటే, ఈ iPhone X గేమింగ్కి సెట్ అవుతుందా లేదా అంటే, దీని షార్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్. కానీ ఒకవేళ మీకు హీటింగ్ ఇష్యూస్తో ప్రాబ్లం లేదు అండ్ హెవీ గేమ్స్ ఆడుతున్నారు అంటే గ్రాఫికలీ ఎక్కువ ఉన్న గేమ్స్ ఆడుతున్నారు అన్నప్పుడు ల్యాగ్స్ వచ్చినా పర్లేదు అంటే ఎస్, ఇట్స్ గుడ్ అనమాట. లేదు మాకు హీటింగ్ ఇష్యూస్ ఉండకూడదు అండ్ ల్యాగ్స్ కూడా ఏమి ఉండకూడదు గేమ్లో అంటే నో అనేది చెప్తాను నేను. ఒకవేళ మీరు బేసిక్ గేమ్స్ లైక్ సబ్వే సర్ఫర్స్ కానీ, టెంపుల్ రన్, లేకుంటే ఆర్ ఈవెన్ లూడో గేమ్ ఆడినా సరే మీరు టెంపరేచర్స్ మరీ ఇంత అయితే నోటీస్ చేయరనమాట. ఈవెన్ బ్యాటరీ కూడా ఇంత అయితే డ్రాప్ అవ్వదు. సో ఇదనమాట గైస్ ఈ iPhone X గేమింగ్ రివ్యూ ఈ సంవత్సరంలో. నాకైతే రియలీ షాకింగ్ అనమాట. అసలు ఎలా ఈ 8-year-old మొబైల్ ఫోన్ స్టిల్ ఇప్పటికీ ప్రెజెంట్ ఉన్న హై గేమ్స్ కూడా అయితే హ్యాండిల్ చేయగలుగుతుందని చెప్పని. ఇక్కడ మనం కంపల్సరీగా అప్రిషియేట్ చేయాల్సిందే యాపిల్ చిప్సెట్కి అలాగే హార్డ్వేర్కి అనమాట. మేబీ అందుకేనేమో చాలామంది వన్స్ ఒకసారి ఐఫోన్ కొన్నారంటే ఐఫోన్స్లోనే ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ టైం వరకు అయితే యూస్ చేస్తారు. అదే ఆండ్రాయిడ్లో అనుకోండి వితిన్ 1 or 2 years లేకుంటే 3 years అయితే చేంజ్ చేసేస్తూ ఉంటారు. ఇంకా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను దీని గురించి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ పిన్ సెక్షన్లో అయితే పోస్ట్ చేస్తుంటాను, చూడండి. ఒకవేళ లింక్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు అంటే దాని అర్థం నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేయలేదని చెప్పని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అండ్ బై ద వే, ఒకవేళ ఇంకా మీరు ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ని, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను గ్యారంటీ ఇస్తున్నాను, మిమ్మల్ని అయితే డిస్టర్బ్ అయితే చేయను అనమాట. ఓన్లీ నైట్ టైం 7:30 or 8 ఆ బిట్వీన్లో అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, అది కూడా ఆల్టర్నేట్ డేస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ టాటా, బై బై అండ్ టేక్ కేర్.